హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ రసంని కళ్యాణ రసం అని అంటారు. ఈ రసం అయితే మనం ఫంక్షన్ చేసేటప్పుడు మ్యారేజెస్‌లో, హోటల్‌లో ఈ రసంనైతే ప్రిపేర్ చేస్తారు. మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్‌లో హాఫ్ కప్ వరకు కందిపప్పుని అయితే తీసుకున్నాను. కందిపప్పులో వాటర్ పోసుకొని ఈ కందిపప్పునైతే ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. మనం ఏ కప్పులో అయితే కందిపప్పు తీసుకున్నామో అందులో 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వరకు వాటర్ పోస్తున్నాను. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. బౌల్‌లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నానండి. ఇందులో వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు చింతపండునైతే పూర్తిగా నాననివ్వాలి. చింతపండును బాగా నానబెట్టి ఇందులో నుండి గుజ్జంతా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. రసంకి మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. పాన్‌లో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, 3 ఎండుమిర్చి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఈ ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చినైతే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చిని మిక్సీ జార్‌లో వేసుకొని వీటినైతే మనం కోర్స్‌గా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇందులో 4 వెల్లుల్లిని పొట్టుతో పాటు వేసుకొని వీటిని కూడా కోర్స్‌గా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకొని ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే అండి దీనికి మెయిన్ మసాలా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. అదే మిక్సీ జార్‌లో 1 కప్ వరకు టమాటా ముక్కల్ని వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి మనం తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం పేస్ట్ చేసి తీసుకోవాలి. మనం ఏ బౌల్‌లో అయితే రసం చేస్తామో అదే బౌల్‌లోనే ఈ టమాటో పేస్ట్‌నంతా పోసుకోవాలి. ఇందులో మనం నానబెట్టిన చింతపండు రసంని కూడా ఇందులో పోసుకోవాలండి. మిగిలిన ఈ చింతపండులో ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి అంతా కలిపి మనం ఆ వాటర్‌నైతే ఇందులో పోసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా కరివేపాకండి. కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. కరివేపాకు తుంచి వేయడం వల్ల ఇందులోని ఫ్లేవర్ అంతా ఆ చింతపండులో దిగుతుంది. సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలంతా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పంటి కింద టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకొని ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్‌నైతే మనం పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని స్టవ్ మీదనే అలానే ఎత్తి ఉంచాలి. ఒక 5 నిమిషాలైతే వీటిని మరగనివ్వాలండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని మనం ఉడికించుకోవాలి. చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికింది కదా! ఈ విధంగా పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి మనం పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పునైతే ఇంకా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పప్పునైతే ఈ విధంగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి రసం అయితే 5 నిమిషాల పాటు బాగా ఉడికింది కదా! ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పునైతే పోసుకోవాలండి. అదే కుక్కర్‌లో పావు లీటర్ వరకు వాటర్ పోసుకొని అంతా కలిపి ఈ రసంలో అయితే మనం ఆ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు వీటినైతే మనం బాగా ఉడికించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలండి. ఇందులో మనం మిక్సీ పట్టిన పౌడర్‌ని ఇందులో వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని 5 నిమిషాలు వీటినైతే బాగా మరగనివ్వాలి. చూడండి ఈ రసం అయితే బాగా మరుగుతుంది కదా! ఇప్పుడు వీటికి మనం పోపు ప్రిపేర్ చేసుకుందామండి.
పోపు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వీటినైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఈ పోపునైతే మనం రసంలో పోసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన కళ్యాణ రసం అయితే రెడీ అయిపోయింది. ఈ రసం చేసుకొని పక్కన అప్పడాలు పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.